పేరాల గమ్మున సోమకేంద్రుడు దేవేంద్రుడు సత్యవత సంఘం ఆరంభంలో అతని వారెవరికీ తెలియని సత్యము నీ ఒక్కడికే తెలిసినట్లు ఒకరినే పుట్టుపడుచున్నట్టు హరిశ్చంద్రుని సత్య సంపద గురించి నిండు సమయంలో నొక్కి ఒక్కాడించినవిగా. అవునవును, నిరంతరము ఆ రాజుల ఎండ చేరి ఇచ్చతములాడుచూ కొత్త పోషించుకొనుచుండగా హరిశ్చంద్రుడిపై నీ అభిమానము నాగల నాయకుని వలకుటకు ఇది రమందయ్యను సిగ్గులేదా? అవును, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకముల భూసలమని పేరు వెలుగొందుచూ పౌరోహితులు తరుణంభించుచూ వారి జాతకాత్మను గట్టి కొట్టముడికే పెట్టి చాకరీ చేయించు భూదానముగా వారి చేమానులను ఇప్పుడట సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువ గావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడు నిన్ను సమయంలో వ్యక్తి ఒక్కాడించినదిగా. ఓరి దేవేంద్ర, నీ సత్యప్రథమ సంగమున ఉత్తరముగా వశిష్ఠుడు హరిశ్చంద్రుని సత్యసంధతనే పరీక్షించున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మాయదును నిలచి పట్టుకునేందుకు సిద్ధపడిన వశిష్ఠుని ఓరింపగా నీ మూలమున మా ఇరువురికి కలుగు కలహమును ఆనందించదుగా స్వాధికార దుర్గోన్మత్త వ్యర్థప్రాపి. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠమున ఉంచినందుకు పొగలు చే కొండ కావరమును గుడ్డు వచ్చి పిల్లనెత్తరించుటందుకు మమ్మల్ని అధిక్షేపించుతుంటివిగా. నీ పరువేపాటిదో మేము ఎరుగునది కాదు. అర్ధరాత్రమున సొంతముని భక్తులు నక్కి ధ్వని గావించి సాధ్యము హల్లును చేపట్ట పేరాశకున్న కోమము చెట్ట చివరగా మునిపుంగ ఉండదు గౌతమునిచే దేహమంతయు పన్నులమై ఒక శాపగ్రస్తుడమైన నీవాబాకు నీతి వాక్యములు నెరుగుట బాగు 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 బాగు. నీకు అధికారము శాశ్వతమును తలంచినవి కాబోలు. ఎన్నడు నీవో చింతామణి పీఠములకు అర్హుడము కాదు అని బామలంబున తోచినదో నాడే నీ మూట ముల్లే చక్కర పెట్టుకుని ఓరి దేవేంద్ర, నీ సమక్షమున వశిష్ఠుడు పూర్వపక్షం చేసి హరిశ్చంద్రుని మోక్కింద్రుని ప్రతిజ్ఞ చేసినందుకు అనివార్యముగా నిర్వహింపవలే. లోకమనావశ్యకములను మహాకోపిష్కని నా కోపాంధకారమున కన్నులు గానక చేసిన ప్రతిజ్ఞను నెరవేర్ప తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వమును నిలుపుకొనగలను తలంతులు గాని నా ఈ తపశక్తి సార్థకత ఎందలి పరమార్థమెవ్వరు ముదురు. కావుననే జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవరేమన్నాను ఏమనుకున్నదో నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నాను. మానవుడంతటి శక్తిమంతుడో ఈ లోకమునకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు ప్రతిరూపమైన వేరొక స్వర్గమును నిర్మించి అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుండనగు నాకు అపజయ భయమా? హరిశ్చంద్రుడట సత్యసంధుడట రుగునట నిరంతరము అర్థాపేక్షతో అటు సామంతుల నుండి ప్రజానీకులు పీడించి
తప్పమున బొక్కసమును నింపుకొనుచున్న ఈ చక్రవర్తులో సత్యసంధులు అదిగాక పాప భూయిష్టమైన ఈ భూలోకమందు కాంత ఘటకములకు లోబడిన మానవుడు ఉండేది కదా. ప్రప్రథమున హరిశ్చంద్రుని నడమను ఆకర్షింప శృంగార రూపు రేఖా విలాసంగా మాతాంగాన్ని సృజించదా. ఓం నమః శివాయ. నీ శృంగార రూపురేఖా విలాసాదులతో నృత్య గానాదులతో హావభావన తనాచాదురీ విలాస విభ్రమాదులతో ఎట్టునైనను హరిశ్చంద్రుని నీ వలలో పడినట్టు చూడును. ఏది అతను ఎట్లు అభినయింతువో మా ఎదుట ఒక్కసారి ప్రదర్శింపుము. మించిన అందాల రాశిని నాచే సృష్టింపబడిన మాతంగ కంచెను కాదని హరిశ్చంద్రుడు ఎందుకు పోగలలో చూచదను. రాజ్యపాలనలో నిమగ్నుడైన హరిశ్చంద్రుని వేట రకమున అరణ్య ప్రాంతముకు రప్పించుటకు క్రూర మాయా మృగములను కూడా సూచించగా. ఓం నమః శివాయ. అయోధ్య పురప్రజలను భయభ్రాంతులను చేసి అల్లకల్లోలం సృష్టింపు. ఈ క్రూర మృగముల చేయి అలదల నాపుడికైనను అరణ్యము తెచ్చిన హరిశ్చంద్రుడు నా ఆశ్రములకు రాకమానడు. హరిశ్చంద్రుడు ఇప్పుడు అతి వైభవముగా రాజసూయం నిర్వహించి వేచి ఉన్నాడు. నేను నిర్వర్తించు యజ్ఞార్థమై కొంత ధనము యాచించి అది అతని వద్దనే దాచి వచ్చేదను. అది రాబోవు కాలమునకు